నేటి ఎక్స్‌పర్ట్ టీచర్ ఒకప్పటి బిగినర్. మొదటి అడుగు ఎప్పుడూ కఠినమని అంటారు. విద్యార్థులకు అది వారి గురువులను తొలిసారిగా కలిసే క్షణం కావచ్చు. గురువులకు అది తమ భవిష్యత్తును తొలిసారిగా చూసే క్షణం. అదే రోజు ఇలా సాక్షి మొట్టమొదటిసారిగా తన టీచర్గా స్కూల్లో అడుగు పెడుతూ తన ఆశలు, కలలు, భయాలు అన్నీ మూటగట్టుకుని ఒకే క్లాస్ రూమ్లోకి తీసుకుని వచ్చిన రోజు. తన చేతిలో రిజిస్టర్ గట్టిగా పట్టుకుని చెమటతో తడిసిన పిడికిళ్లతో ఆమె తలుపు దగ్గర నిలిచింది. కారిడార్ అంతా పిల్లల నవ్వులు, కేరింతలు, అరుపులు, కేకలు అంతా గందరగోళంగా ఉంది. ఇంకా కాసేపట్లో ఈ పిల్లల్ని ఎదుర్కొనాలి, వారి ఎదురుగుండా పాఠం చెప్పాలి అని కొత్తగా ఉన్న వాతావరణాన్ని అన్నీ పరికిస్తూ అటు ఇటు చూస్తూ క్లాసులోకి అడుగు పెట్టగానే కొందరు ఆమెను చూశారు. కొందరు పెద్దగా నవ్వుతూ క్లాస్ రూమ్లో అటు ఇటు పరిగెడుతున్నారు. మరికొందరు పూర్తిగా అసలు పట్టించుకోనే లేదు. గుడ్ మార్నింగ్ అని నెమ్మదిగా అంది. కొందరు మాత్రమే పలికారు, మిగతా వాళ్ళు అసలు లెక్క చేయలేదు. పాఠం మొదలు పెట్టాలని చూసింది, కానీ అందరి పుస్తకాలు మూసే ఉన్నాయి. ఎవ్వరూ సహకరించలేదు. పెన్సిళ్లతో బెంచ్ పైన ట్యాపింగ్ సౌండ్స్ వినిపిస్తున్నాయి. వెనక బెంచుల నుంచి జోకులు వేసే పిల్లలు, వాటికి వెకిలిగా నవ్వే స్వరాలు. అంతా గజిబిజిగా ఉంది. అబ్బాయి అయితే తన గొంతును మిమిక్రీ చేసి క్లాసులో అనుకరించగానే మొత్తం క్లాస్ అంతా గొల్లుమంది. సాక్షి గుండె కుంగిపోయింది. ఊహించింది ఒకటి, ఎంతో గౌరవం దక్కుతుందనుకుని క్లాస్ రూమ్లోకి అడుగుపెట్టింది. ఇక్కడ చూస్తుంటే అంతా నిర్లక్ష్యమే కనపడుతోంది. క్లాస్ అయిపోయే సమయానికి ఆమె గొంతు కంపించింది, కళ్ళు తడయ్యాయి. ఎలాగో అలా ఆ క్లాస్ని కంప్లీట్ చేసి ఇంటికి చేరుకుంది. ఆ రాత్రి ఒంటరిగా కూర్చుని డైరీలో ఇలా రాయటం మొదలుపెట్టింది. నాకు ఇది సాధ్యం కాకపోవచ్చు, టీచర్ అవ్వాలనే ఆశ వదులుకోవాలేమో, నాకు అంత స్ట్రెంగ్త్ ఉందా అనుకోగానే కళ్ళల్లో నీళ్లు జలజలా రారాయి. వెంటనే తన ఫ్రెండ్ సరిత గుర్తొచ్చింది. నిన్న మొన్నటి దాకా తనతో పాటు ఉన్న సరిత కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు తాను ఎదుర్కొన్న ఛాలెంజెస్ని సాక్షితో షేర్ చేసినప్పుడు ఆమె నేను ఇంక చేయలేను అని చేతులు ఎత్తేసినప్పుడు సాక్షి స్వయంగా ఆమెకు సపోర్ట్ ఇచ్చింది. తనకి మొదటి రోజే కదా, నెమ్మదిగా అన్నీ సర్దుకుంటాయి, నువ్వు నీ పని చేయి, రిజల్ట్ కోసం చూడకు అంటూ తను చెప్పిన మోటివేషనల్ వర్డ్స్ అన్నీ తనకే గుర్తుకు వచ్చాయి. తనలో తాను ఇలా చెప్పుకుంది, రేపు ఈ రోజులా ఉండదు, నువ్వు ఊహించిన దానికంటే స్ట్రాంగ్ టీచర్ అవుతావు, నువ్వు ఇది చేయగలవు, సాక్షి నిరుత్సాహపడకు అనుకుంది. సాక్షి కథ ఇప్పుడే ఆరంభమైంది. నెక్స్ట్ డే సాక్షి కొత్త ప్రయాణంలో ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉందా మరి? అయితే ఎపిసోడ్ 2 చూసేయండి. ఆగండి, ముందు మీలో ఎంతమంది టీచర్స్ ఈ వీడియోకి కనెక్ట్ అయ్యి తమ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయారు? మీ ఎక్స్పీరియన్సెస్ని కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.